రష్యా బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించాక దాన్నే ధ్వంసం చేసేటటువంటి దాన్ని బ్రహ్మాస్త్రం అంటాం. మనకి మహాభారతం రామాయణంలో కనబడుతుంది. ఇప్పుడు రష్యాకి సంబంధించినటువంటి అట్లాంటి ఫ్యాబ్ 1500 ఇదొక బాంబు. ఈ బాంబు రష్యా యుద్ధంలో అవిద్విక స్వాధీనంలో కీలక పాత్ర పోషించింది. సోవియట్ యూనియన్ ఉన్నటువంటి టైంలో తయారైనటువంటి ఈ బాంబు స్పెషాలిటీ ఏంటంటే గ్లైడెడ్ బాంబు. అది ఒకసారి బాంబుని కింద వేసాక అక్కడే ఉండి పేలిపోదు. ఎక్కడ దాని లక్ష్యం ఉందో అక్కడికి వెళ్ళి మరీ పేలిపోతుంది. ఈ బాంబు సోవియట్ యూనియన్ ఆనాటి యుద్ధంలో వాడినటువంటిది. అట్లాంటి బాంబులు ఇంకా ఉన్నాయి. అవద్విక ప్రాంతాలు అవి వేయడం వల్లనే ఎక్కడైతే మనుషులు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని ఆ రూట్కి వెళ్ళి అక్కడ పేలిపోవడం. హ్యూమన్ సెన్స్ని తన సెన్సార్స్ పసిగడితే అక్కడికి వెళ్ళి పేలిపోతుంది. తద్వారా వందలాది మంది సైన్యాన్ని చంపేసింది. ఉక్రెయిన్ సైన్యం భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవద్వికాలో రష్యా విజయానికి కారణం అదే.